ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి కొన్ని రకాల సమస్యలకి మందులు వాడవలసి వస్తుంది ప్రతినిత్యం కూడా. మందులు ఇట్లాంటి మొదలెట్టక ముందు కంటే మందులు మొదలెట్టిన దగ్గర నుంచి కొన్ని రకాల సమస్యలు, ఉన్న సమస్యలు తగ్గడంతో పాటు కొత్త సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అలాంటి సమస్యల్లో ఒకటి మలబద్ధక సమస్య. కొన్ని మందులు వాడటం మొదలెట్టిన దగ్గర నుంచి వాళ్ళకి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అంతకుముందు రోజు ఒకసారి సాఫీగా కాస్త మెత్తగా వెళ్ళేదండి, ఇప్పుడు ఏదో 2 రోజులకోసారి వచ్చినా కూడా గట్టిగా రావటం, దొడ్లో ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజులకు వస్తుందో కూడా తెలియనట్టు ఈ మందుల వల్ల అయిపోయింది అంటుంటారు కదా. ఏ మందులు కొంతమందికి మలబద్ధకం కలగటానికి కారణమవుతున్నాయో అలాంటి మందుల యొక్క వివరాలు, 6 రకాల మందులు ప్రేగుల్లో కదలికలు తగ్గించి మలబద్ధకం కలగటానికి కారణమయ్యే ఉంటాయి. మరి ఏ జబ్బులకు వాడే ఏ మందులు వీటికి మరి మలబద్ధకం కలగడానికి కారణమవుతున్నది ఒక్కసారి అవగాహన కలిగిస్తూ, మలబద్ధకం తొలగించుకోవటానికి ఇలా మందులు వాడేవారు కూడా ఆ నష్టాన్ని నివారించి సుఖ విరోచన అవటానికి ఏం ప్రయత్నించాలి, పరిష్కారం కూడా ఒకసారి ఆలోచిద్దాం. పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల మలబద్ధకం కలుగుతుంది. ఎందుకు అంటే ఒక కారణం, పెయిన్ కిల్లర్స్ అనేవి ప్రేగుల్లో కదలికలు రావటానికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ప్రొడక్షన్ని తగ్గించేస్తాయి. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ప్రేగుల్లో కదలికలు రావటానికి అవసరం. వాటి ఉత్పత్తి తగ్గితే కదలికలు తగ్గిపోతాయి. పెయిన్ కిల్లర్స్ వల్ల పొట్టా ప్రేగుల అంచులమ్మట జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకని పెయిన్ కిల్లర్స్ వాడితే కడుపులో మంటలు వస్తాయి. మరి ప్రేగుల్లో జిగురు తగ్గుతుంది కదా. ప్రేగుల్లో జిగురు తగ్గితే మలం ముందుకు ఫ్రీగా జరగలేదు. వేస్ట్ మెటీరియల్స్ స్మూత్గా ఉంటే జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా పాకానికి పట్టి అచ్చు పోయాలనుకుంటున్నారు, డైరెక్ట్ ప్లేట్ మీద పోస్తే అచ్చు అంటుకుపోతుంది. అడుగున నెయ్యనో ఏదైనా రాసామనుకోండి, మేగడో చూడండి అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తుంది. మలాన్ని అట్లా అంటుకోకుండా జరిగేటట్టు చేసే జిగురు తగ్గిపోతుంది. 3వ నష్టం తీసుకుంటే, పెయిన్ కిల్లర్స్ అనేవి ఇంటెస్టైన్స్ ముడుచుకు సాగాలి కదా ప్రేగులు. ఈ ముడుచుకు సాగటానికి ఆధారమయ్యే మజిల్ పనితీరు మీద పెయిన్ కిల్లర్స్ దెబ్బతీస్తాయి. అందుకని మజిల్ మూమెంట్స్ తగ్గితే ముందుకు మలాన్ని సరిగా తోయలేవన్నమాట. 2వది, యాంటీబయాటిక్స్ మందులు వాడితే ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగే కొద్దీ మరి పొట్టా ప్రేగుల్లో పొరలు డ్యామేజ్ అవటం, అంచమట పొరలు డ్యామేజ్ అయితే మ్యూకస్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అట్లాగే ప్రేగుల లోపల కూడా అల్సర్స్ లాంటివి వచ్చేస్తాయి. దానివల్ల ఇరిటేషన్తో వీళ్ళకి కాన్స్టిపేషన్ ఇట్లాంటివి కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. 3వది, యాంటాసిడ్ ట్యాబ్లెట్లు వాడతారు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కడుపులో మంటలు రాకుండా అందరూ కడుపులో మంటకి చప్పరించే ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటారు. ఆ మందుల్లో ఉండే కాల్షియం కార్బోనేటు, అల్యూమినియం ఇట్లాంటివి ఏం చేస్తాయి అంటే ప్రేగుల కండరాలు ఏవైతే ఉంటాయో సంకోచ వ్యాకోచాలకు కారణమయ్యే ఆ కండరాలని ఓవర్గా రిలాక్స్ అయ్యేటట్టు చేస్తాయి. అవి హాయిగా పడుకున్నాయి అనుకోండి, తోసే శక్తి తగ్గిపోతుంది కదా, ఓవర్గా రిలాక్స్ అవ్వటం అనమాట. ఆ రిలాక్సేషన్ వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. మజిల్స్ ఎంత పని చేయాలి అంత పని చేయాలి. అతిగా రిలాక్స్ అయితే ప్రేగులకు తోసే శక్తి తగ్గిపోవడానికి యాంటాసిడ్స్ కారణం అంటారు ఇక్కడ. ఈ యాంటాసిడ్స్ ఎవరికి వారు మసాలా ఫుడ్స్, కారం ఫుడ్స్, కాస్త కాఫీ టీలు తాగటం వల్ల కడుపులో మంటలు ఉంటే ఊరికే ట్యాబ్లెట్లు కొని ఎక్కువ మింగేస్తుంటారు. వీటి వల్ల కాన్స్టిపేషన్కి ఒక రీజన్. 4వది, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్, మానసిక సంబంధమైన సమస్యలకు వాడే మందుల వల్ల ప్రేగుల్లో 92% పైగా ఉత్పత్తి అయ్యే సెరటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఈ మందుల వల్ల. ఈ సెరటోనిన్ వల్ల నర్వ్ డ్యామేజ్ అయ్యి నరాల ద్వారా సంకేతాలకు ప్రేగులకి రావాల్సినవి సరిగా రాక ప్రేగుల్లో కదలికలు తగ్గిపోతాయి. పైగా యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ అన్నీ మత్తుగా ఉంటాయి కదా, నిద్ర ఎక్కువ పోయేటట్టు చేస్తాయి, బాడీలో అన్నిటినీ స్లో డౌన్ చేసేస్తాయి. అందుకని ప్రేగుల్లో కదలికలు కూడా నిద్ర మత్తుల్లో వాడే వాళ్ళకి కదలికలు తగ్గిపోతాయి. ఇక 5వది, బీపీకి వాడే మందుల వల్ల కూడా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రేగుల అంచులమ్మట ఉండే కండరాలు ఓవర్గా రిలాక్స్ అవ్వటం, దాంతో ముందుకు తోసే శక్తిని ప్రేగులు కోల్పోతుంటాయి. డైరెటిక్స్, మూత్రం ఎక్కువ రావడానికి, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు ఉన్నప్పుడు ఒంట్లో నీరుని బయటికి పంపించే మందులు ఎక్కువ వాడతారు. దానివల్ల యూరిన్ ఎక్కువ పోసేస్తారు. బాడీలో ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోయి బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అందుకని ప్రేగుల్లో ఉన్న వాటర్ని కూడా, మలంలో ఉన్న నీటిని కూడా ఎక్కువ బాడీ లాగేసుకుంటుంది. అందుకని మలం తొందరగా గట్టిగా అయిపోతుంది. గట్టి మలం ముందుకు జరక్క మలబద్ధకం ఈ డైరెటిక్స్ ట్యాబ్లెట్ వల్ల వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ మందులు వాడేవారికి మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. దీని నుంచి బయటపడటానికి కొన్ని జబ్బులకు మందులు వాడటం తప్పదు, కానీ
ఆ సమస్య కోసం మందులు వాడితే ఇట్లాంటి సమస్యలు మళ్ళీ ఇబ్బంది కలిగిస్తుంటాయి. కాబట్టి దీన్ని పరిష్కరించుకోవాలంటే మీరు కొన్ని నియమాలు మార్చుకోగలిగితే బాగుంటుంది. మొట్టమొదటిగా మీ ఆహారంలో పీచు పదార్థాలు బాగా ఎక్కువ ఉండేటట్టు చేయండి. మీరు ప్రేగుల్లో మందుల వల్ల మూమెంట్స్ తగ్గినా, జిగురు తగ్గినా, మనం చెప్పే డైట్ వల్ల ఆ ప్రాబ్లం లేకుండా మోషన్ అవుతుంది. అందుకని ఫస్ట్గా సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, అరటికాయ ఇట్లాంటి వాటిని తొక్క చెక్కకుండా తొక్కతో పాటు లేతగా ఉన్న కూరగాయలు తెచ్చి వండుకోండి. చిక్కుడుకాయలు, గోరుచిక్కుడు, బీన్స్ ఇట్లాంటివి ఎక్కువగా వండుకోండి. ఇవన్నీ పీచులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాంటి కూరలు ఎక్కువగా తినండి. సుమారుగా 1/2 కేజీ తగ్గకుండా కూర తినాలని నియమం పెట్టుకోవాలి. ఆకుకూర వండుకోండి, పప్పు వేసి, ఆ పప్పు కూడా కందిపప్పు, పెసరపప్పు పొట్టు తీయకుండా వండుకుంటే మంచిదన్నమాట. అలా వండుకు తినండి. ఆడించిన గోధుమ పిండి కాకుండా ఆడించిన మిలెట్స్తో పిండి, గోధుమ పిండి పుల్కాలు చేసుకోండి. అన్ని రకాల మల్టీగ్రెయిన్ పిండి అన్నమాట. అలాంటి దాంతో పుల్కాలతో కూర ఎక్కువ తినేస్తారు. అన్నం కంటే కూర ఎక్కువ తినాలంటే పుల్కాలు తినాలి. ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి పుల్కాలు కూరతో తినేసేయండి. అన్నము తినాలంటే తెల్లటి బియ్యం మానేసి ముడి ధాన్యాలు, కూరలు, సామలు, అరికలు, ఓదలు ఇట్లాంటి ముడి బియ్యం కానీ అన్నం పెట్టుకుని తినండి. ఇలా భోజనం మార్చండి. పండ్లు 30% ఉండాలని గుర్తుపెట్టుకోండి. కాస్త రోజు కమలాతనంలో దానిమ్మ గింజలు, జామకాయ గింజలు గుజ్జుతో పాటు ఇట్లా తినేయటానికి ట్రై చేయండి. బత్తాయి కానీ తొనలతో పాటు మింగేసేయాలి. అట్లాగే రోజు భోజనంతో పాటు కూర తినేటప్పుడు కావాలంటే అంత వెజిటబుల్ సాలడ్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక ఇట్లాంటి హై ఫైబర్ ఫుడ్ మీరు బాగా తింటూ ప్రేగుల్లో జిగురు బాగా పెరగడానికి నీళ్లు బాగా త్రాగాలి. నీళ్ళని నేను చెప్పినట్టు తాగితే జిగురు పెరుగుతుంది, తోపుడుకు మోషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఉదయం లేచిన వెంటనే నోరు పుక్కిలించేసి 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్లు త్రాగండి. ఒకసారి త్రాగలేకపోతే 1/2 లీటర్ త్రాగి 2 మినిట్స్ ఆగి ఇంకో 1/2 లీటర్, ఇంకో 2 మినిట్స్ ఆగి ఇంకో 1/2 లీటర్ త్రాగండి. 1.5 లీటర్ నీళ్ళని 5-6 నిమిషాల వ్యవధిలో మొత్తం త్రాగేయటానికి ప్రయత్నం చేసి మీ ఆలోచన పొట్టా ప్రేగులమే పెట్టాలి మోషన్ అవ్వాలని. పేపర్ చదవటం, టీవీ చూడటం, కబుర్లు చెప్పుకోవటం, ఫోన్లో మాట్లాడటం చేస్తే మోషన్ ఆగిపోతుంది. అందుకని ఆ మజిల్స్ బాగా కదలికలు రావాలి అంటే నర్వ్స్ ద్వారా వాటికి సంకేతాలు వెళ్ళాలి. మీరు మనసు ద్వారా ఆజ్ఞను కనుక నరాల ద్వారా పంపించారంటే సంకేతాలు వెళ్ళి కదలికలు పెరుగుతాయి, తోపుడికి మలం కిందకి జరుగుతుంది అనమాట. నీళ్లు త్రాగాక మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టి ఆలోచన ద్వారా నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుందో ఆలోచన చేయండి. బాగా మలద్వారం దగ్గరికి మలం జరిగి బాగా అర్జెంట్ అనిపించాలి. వెళ్ళి కూర్చుంటే సుఖ విరోచన అయిపోతుంది. మొక్కకండి, బిగపట్టకండి. అట్లా సుఖంగా అయినంత వరకు వెళ్ళండి. మొదటిసారి మోషన్ అయ్యాక 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు గ్యాప్ ఇచ్చి ఉదయం టైంని మళ్ళీ రెండోసారి 1.5 లీటర్ నీళ్ళు తాగండి. ఒకసారి వెళితే మిగిలిన మలం నిలవండి గట్టిపడిపోయి మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రాబ్లం అవుతుంది. అందుకని మార్నింగ్ ప్రేగుల్లో ఉన్నదంతా ఖాళీ చేయటం కోసం సెకండ్ టైం 1.5 లీటర్ వాటర్ తాగి 2 గంటలు గ్యాప్ ఇచ్చాక మళ్ళీ మోషన్ ట్రై చేయండి. అట్లా 2 టైమ్స్ వాటర్ తాగితే 2 టైమ్స్ మోషన్ అయిపోతుంది. అట్లా వెళితే మీ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పోతాయి అన్నమాట. సాయంకాలం పూట కొంతమందికి నేను చెప్పినట్టు కాస్త ఉదయం రెండోసారి కుదరపోయినా ఈవినింగ్ తినడానికి ముందో, తిన్న తర్వాత స్నానానికి ముందో మోషన్ అయితే బాగుండని సంకల్పం చేయండి. మజిల్స్లో కదలికలు వస్తాయి, ఆటోమేటిక్గా మలం తోస్తుంది, సుఖ విరోచన అయిపోతుంది. ఇట్లా రోజుకి 2 సార్లన్నా మోషన్ అవ్వటానికి ఈ టెక్నిక్ మందులు వాడటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ని కూడా తగ్గించి సుఖ విరోచన అవడానికి అవకాశం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.